చేయలేదు. ఇవాళ నేను ఒక మాట ఈ వేదిక మీద నుంచి తెలంగాణ 4 కోట్ల ప్రజలకు నేను ఒక మాట చెప్పదలుచుకున్న మీడియా మిత్రుల ద్వారా. రెఫరెండం 90 రోజులు రేపటికి అవుతుంది. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఆడబిడ్డల ఆర్టీసీ బస్సు ఉచితం ఇచ్చినాం. రాజీవ్ ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయలు పేదల వైద్యానికి ఇచ్చినాం. మొన్న గృహలక్ష్మి పేరు మీద ఈరోజు ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చినాం. ప్రతి ఆడబిడ్డలకు కట్టెల పొయ్యి నుంచి విముక్తి కలిగించి ఆనాడు సోనియమ్మ దీపం పథకం తెచ్చి గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి 400కి సిలిండర్ ఇస్తే కేడి మోడీ కలిసి 1200 చేసిరు. ఎన్నికలప్పుడు ఆడబిడ్డల కష్టాలు తీరడానికి 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పినాం, ఇచ్చి చూపించినాం. తొందరలోనే పేదవాడికి సొంతింటి కళ నెరవేరడానికి ఇందిరమ్మ ఇండ్లు ఈ నెల 11 తారీఖు నాడు ప్రారంభించబోతున్నాం. ప్రతి నియోజకవర్గంలో పేదవాడికి ఇల్లు ఇవ్వడానికి 3500 ఇండ్లు ప్రతి నియోజకవర్గంలో ఆల్రెడీ మంజూరు చేసినాం. పేదలకు ఇండ్లు ఇవ్వబోతున్నాం. రైతు భరోసా పథకం కింద ప్రతి పేదవాడికి 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాల పైన ఉండే వాళ్లకు వరుసగా ఖాతాలలో వాళ్లకు రైతు భరోసా పథకం నిధులు వేసినాం. ప్రభుత్వ ఉద్యోగులకు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతం ఎప్పుడు వస్తుందో తెలియదు, వీళ్ళు ఎట్లా గడవాళ్ళను తోయదు. అట్లాంటి పరిస్థితిలో ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్దారులకు 1వ తారీఖు నాడు జీత భత్యాలు ఇచ్చి వాళ్ళు కూడా మన వాళ్ళే, మన కుటుంబ సభ్యులే అని చెప్పి ఇవాళ వాళ్ళు జీత భత్యాలు ఇచ్చినాం. మహాలక్ష్మి గ్రూపులు ఎక్కడికి పోయినా మా ఆడబిడ్డల్ని కలిసి సంఘాలను బలోపేతం చేయడానికని బ్యాంక్ లింకేజ్ ద్వారా వాళ్ళకు నిధులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అందుకే ఇవాళ మిత్రులారా నేను అడుగుతున్నా, రేపటికి 90 రోజులు 3 నెలలు, 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ యువకుల్ని ఆదుకొని లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు విశ్వాసాన్ని మేము కల్పించినాం. డిఎస్సి నోటిఫికేషన్ 11,000 పైచీలకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చినాం. తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదలకు విద్యను అందించడానికి పాఠశాలలు తెరవడానికి టీచర్ల నియామకానికి తెరలేపినాం. గ్రూప్ 1 పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 563 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినాం. ఒక్కొక్కటిగా కేసీఆర్ చిక్కుముళ్ళేసి కాకి లెక్కలు చెప్పి తెలంగాణను సర్వనాశనం చేస్తే 10 ఏళ్లలో 100 ఏళ్లకు సరిపోయే విధ్వంసం సృష్టిస్తే ఒకటిగా శకలాల నుంచి తెలంగాణను బయటికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మిత్రులారా, ఇవాళకి 89 రోజులైంది.